నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి the circle x square plus y square is equal to 8. The circle x square plus y square is equal to 8. X square plus y square is equal to 8 is divided into two parts of the parabola, into two parts by the parabola by the parabola 2y is equal to x square. 2y is equal to x square. Find the area of both the parts. Find the area of both the parts. Okay na? Okay, solution. Solution lo first of all equation of the circle, given equation of the circle, equation of the circle x square plus y square is equal to 8 ఇది equation number 1 అనుకోండి. and equation of parabola 2y is equal to x square ఇది equation number 2 అనుకోండి. ఓకేనా? సర్కిల్ ఇచ్చాడు అండ్ మనకి పారాబోలా ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఏం చేస్తాం మనం? ఫర్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. 1 and 2 ఈక్వేషన్స్ రెండింటిని సాల్వ్ చేయండి. ఏ విధంగా సాల్వ్ చేస్తాం? x square plus y square is equal to x square plus y square is equal to 8 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 and 2y is equal to x square ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఇంప్లైస్ మనకు y is equal to ఎంత అవుతుంది? y is equal to x square by 2 అవుతుంది. y is equal to x square by 2. ఇప్పుడు ఏం చేస్తారు? పుట్ y is equal to x square by 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో పెడితే అవుతుంది x square plus y square కదా. y square అంటే x to the power 4 by 2 by 4 is equal to 8. ఓకేనా? ఇదేమవుతుంది? ఎల్సిఎం చేస్తే 4x square ప్లస్ x to the power 4 is equal to 4 ఎల్సిఎం కదా. 4 ఇటువైపు తీసుకొస్తే 4 8 = 32 అంటే 4x square plus x to the power 4 minus 32 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు? పుట్ x square is equal to t అనుకుంటే ఏమవుతుంది? 4t square x to the power 4 x square is equal to t అనుకుంటే ఇది ఏమవుతుంది? x to the power 4 అంటే x square whole square అంటే x square t అనుకున్నాం కాబట్టి t square plus 4t minus 32 is equal to 0. ఎందుకని ఇది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసాం. x square is equal to t అనుకోండి. అప్పుడు ఏంటంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనకి ఈజీ కదా. అందుకని x square is equal to t అనుకొని ఇది పవర్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది. అర్థమైందా? అందుకే ఏం చేసాం మనం? x square t అనుకొని ఈ టోటల్ పవర్ 4 ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తాం. ఎందుకని?
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్వర్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, పవర్ 4 ఉంది కదా, 4 డిగ్రీ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసే కంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనకి ఈజీ, అంతేనా. సో టీ స్క్వేర్ ప్లస్ తర్వాత మనం రీసబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీ ఈజ్వల్ ఎక్స్ స్క్వేర్ రీసబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా చేస్తున్నాం, టీ స్క్వేర్ ప్లస్ 4t మైనస్ 32 ఈజ్వల్ 0 కదా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టీ. ఇప్పుడు మనం చేయొచ్చు కదా, ఫ్యాక్టర్స్ ఏంటి, 4 8 32 అంతేనా, అంటే టీ స్క్వేర్ ప్లస్ 8t మైనస్ 4t మైనస్ 32 ఈజ్వల్ 0. సబ్ట్రాక్ట్ చేస్తే 4t వస్తుంది, మల్టిప్లై చేస్తే మైనస్ 32 వస్తుంది. సో ఇక్కడ టీ కామన్ తీయండి, టీ కామన్ తీస్తే టీ ప్లస్ 8 మైనస్ 4 కామన్ తీస్తే టీ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే టీ ప్లస్ 8 టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. టీ అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్, టీ అంటే ఎక్స్ స్క్వేర్ అనుకుంటే మైనస్ 8, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 8. అండర్ రూట్లో ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి దిస్ వాల్యూ నాట్ వ్యాలిడ్. టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రెండు కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ప్లస్ ఆర్ మైనస్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 2. ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది కదా మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. యాక్చువల్ దీని గ్రాఫ్ ఏంటి, ఇది ఇట్స్ ఎ సర్కిల్ ఓకే, బట్ దీని సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇది యాక్చువల్గా జనరల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఏంటి, ఇది రేడియస్ అనమాట, ఆర్ ఈజ్ ఈక్వల్ రేడియస్, అండ్ ఎక్స్ మైనస్ 0 అంటే వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే 0 0 దగ్గర దీని యొక్క సెంటర్ ఉందని అర్థం, ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందని అర్థం. ఇదే యాక్చువల్గా జనరల్ ఫామ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అనుకోండి. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుంది అనమాట, హెచ్ కామా కే సెంటర్. ఇక్కడ సెంటర్ 0 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చిందంటే అర్థం ఏంటి, 0 0 దగ్గర ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందని అర్థం. ఓకేనా. దీని గురించి మనం సర్కిల్స్ డిస్కస్ చేసినప్పుడు, సర్కిల్ చాప్టర్ చెప్పినప్పుడు పూర్తిగా దీని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, అంటే సమ్ ఆర్ స్క్వేర్ని ఇచ్చాడు అనుకోండి, దాని సెంటర్ ఎక్కడ ఉన్నట్టు అర్థం, 0 0 అంటే ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందని అర్థం. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఇది దేనికి, ఇది గ్రాఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, గ్రాఫ్ ఆఫ్ ది సర్కిల్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఆరిజిన్. ఇప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ గ్రాఫ్. ఇది సర్కిల్ అనుకోండి, సర్కిల్లో లేదు కానీ సర్కిల్ అనుకోండి. ఓకేనా. ఇంకో విషయం చెప్పాను నేను మీకు, ఏం చెప్పాను, ఇఫ్ ఎన్ ఈక్వేషన్ కంటైన్స్ ఈవెన్ పవర్ ఆఫ్ ఎక్స్ టర్మ్ అండ్ ఈవెన్ పవర్ ఆఫ్ వై టర్మ్, అంటే వైల్ ఈవెన్ టర్మ్ ఉన్నప్పుడు, ఈవెన్ పవర్ ఉన్నప్పుడు, ఎక్స్ కామా వై రెండు కూడా ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు దాని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను, 4 క్వాడ్రంట్స్లోనే సిమెట్రిక్గా ఉంటుందని చెప్పాను. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్. అంటే ఎక్స్ పవర్ ఈవెన్ ఉంది, వై పవర్ ఈవెన్ ఉంది, రెండు ఉన్నాయి. ఎక్స్కి ఈవెన్ పవర్ ఉంది, వైకి ఈవెన్ పవర్ ఉంది, రెండు టర్మ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు టర్మ్స్ ఉన్నప్పుడు
గ్రాఫ్ ఏ విధంగా అంటే 4 క్వాడ్రంట్స్లోనే సిమెట్రిక్ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా సర్కిల్ గ్రాఫ్ని మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. ఇది జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఈ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫే ఈ 4 క్వాడ్రంట్స్లోనే సిమెట్రిక్గా ఉంది. ఇది అక్కడ సెకండ్ క్వాడ్రంట్లో, ఇది థర్డ్ క్వాడ్రంట్లో, ఇది అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో. ఇది 4 క్వాడ్రంట్లోనే సిమెట్రిక్గా ఉంది 0. అండ్ రేడియస్ ఎంత? 2√2² అంటే ఇది 2√2. ఇది కూడా 2√2. ఇదేమవుతుంది? -2√2. ఇదేమవుతుంది? -2√2. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత అనమాట? 2√2 రేడియస్. ఓకే, ఇదొకటి. అండ్ పారాబోలా ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమి ఇచ్చాడు మనకి? y² ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమి ఇచ్చాడు? 2y = x². 2y = x² అంటే x² కోషంట్ పాజిటివ్ కాబట్టి ఏ విధంగా ఉంటుంది? పైకి ఓపెన్ అవుతుంది. అండ్ సర్కిల్ను పారాబోలా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? +or-2 దగ్గర. అంటే దీని గ్రాఫ్ ఏ విధంగా అవుతుంది? పారాబోలా గ్రాఫ్ ఈ విధంగా పారాబోలా గ్రాఫ్ ఉంటుంది. ఇదేంటి? దేని ఈక్వేషన్ ఇది? x² + y² = 8. ఇది దేని ఈక్వేషను? 2y = x². పారాబోలా ఈక్వేషన్ ఇది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? -2 దగ్గర అండ్ +2 దగ్గర. ఓకేనా? ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ఏరియా ఏంటి? ఇది. ఈ ఏరియా కావాలి. బోత్ ది పార్ట్స్ అన్నాడు. బోత్ ది పార్ట్స్ అంటే అర్థం ఏంటి? మనకి ఈ రెండు ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతున్నవి? ఈ ఏరియా అండ్ ఇది ఒక పార్ట్, ఇది ఫస్ట్ది. సెకండ్ పార్ట్ వచ్చి ఇది. ఇది వచ్చేసి ఇది పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 1. ఈ మిగతాది ఏదైతే ఉందో ఇది ఉంది కదా, ఇది పార్ట్ 2 అనమాట. బోత్ ది పార్ట్స్ అన్నాడు కదా, పార్ట్ 1 పార్ట్ 2. ఓకేనా? ఇప్పుడు ఏరియా ఆఫ్ ది పార్ట్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ది పార్ట్ 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -2 నుంచి 2 వరకు ఇంటిగ్రేట్ చేయాలి. దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి? సర్కిల్ ఈక్వేషన్ పైన ఉంది, సర్కిల్ పైన ఉంది, పారాబోలా కింద ఉంది. కాబట్టి సర్కిల్ నుంచి పారాబోలాని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏరియా ఆఫ్ పార్ట్ 1 = -2 to 2. -2 to 2 ఇంటిగ్రేట్ చేయాలి. దేన్ని? సర్కిల్ ఈక్వేషన్ అంటే x² + y² = 8. ఇది మనకి ఏ టర్మ్స్లో కావాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కావాలి. x² + y² = 8. అంటే y² = 8 - x². అంటే y = √8 - x². అంటే √8 - x² మైనస్ పారాబోలా ఈక్వేషన్ ఇది 2y = x². 2y = x². మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఎక్స్లో కావాలంటే y = 2ని డివైడ్ తీసుకోండి, x²/2. సో x²/2 dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేయాలంటే -2 to 2. దీన్ని సెపరేట్ చేసిన సింపుల్గా ఉంటుంది. 8 - x² dx -2 to 2 x²/2 dx. సెపరేట్ చేసా. √a² - x² ఫార్ములా మనకు తెలుసు కదా. √a² - x² ఫార్ములా ఏంటి? x/2 √a² - x. a² అంటే ఇక్కడ 8 x² ప్లస్ a²/2. a² అంటే 8 కదా, 8/2 sin ఇన్వర్స్ x/a. x/a అంటే ఎంత? 2√2.
ఏ స్క్వేర్ అంటే 8, ఏ అంటే ఏమవుతుంది 2√2 హోల్ స్క్వేర్ కాబట్టి 2√2 మైనస్ 2 to 2 మైనస్ దీనికి ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అంతా x³ బై 2 into 3 ఇది -2 to 2. ఇప్పుడు 2 పెట్టండి 2/2 x ఈజ్వల్ టు అప్పర్ లిమిట్ అప్లై చేయండి 2/2 2/2 square root of 8 minus 2 square plus 8/2 అంటే ఇదంతా 4 times కదా 4 sin inverse 2/2√2 ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడితే -2 పెట్టండి -2/2 రూట్ 8 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into sin ఇన్వర్స్ -2/2√2 ఇది దీని ఇంటిగ్రేషన్. ఈ పార్ట్ది ఏమవుతుంది x³ అంటే 2³ by 6 -2 whole cube by 6 ఇదేమవుతుంది 2 to 1 time 8 - 4 అంటే 4 అంతేనా √4 అంటే 2 ప్లస్ 4 into ఈ 2 క్యాన్సిల్ సైన్ ఇన్వర్స్ 1/√2 సైన్ యొక్క ఏ వాల్యూకి 1/√2 అవుతుంది π/4 కాబట్టి ఇది π/4 మైనస్ ఇది 2 క్యాన్సిల్ 4 2 ఇదేమవుతుంది -2 ప్లస్ 4 సైన్ ఇన్వర్స్ 2 క్యాన్సిల్ అయిపోతుంది 1/√2 అంటే -π/4 మైనస్ 2³ అంటే 8/6 మైనస్ ఇదంతా -2 హోల్ క్యూబ్ అంటే -8 అంటే 8/6 2³/6 8/6 ఎస్ ఓకే. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు 2 + 4 క్యాన్సిల్ 2 + 5 మైనస్ ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది -2 - π -6 16 2 + π +2 + π మైనస్ ఇది ఎంత అవుతుంది 8/3 4 + 2π -8/3 8 2 ఇది 2π 4 - 8/3 ఎంత ఉంది 4 - 8/3 12 - 8/3 నథింగ్ బట్ 4/3 ప్లస్ 4/3 ఇది పార్ట్ 1కి ఆన్సర్ ఇది. ఇప్పుడు ఏరియా ఆఫ్ పార్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏరియా ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ పార్ట్ 1. ఏరియా ఆఫ్ పార్ట్ 2 ఎలా వస్తుంది మనకి ఏరియా ఆఫ్ పార్ట్ 2 ఏ విధంగా వస్తుంది ఒకసారి చూడండి. మనం పారాబోలాను సర్కిల్ ఇంటర్సెక్ట్ అయిన బౌండ్ అయిన ఏరియాని పార్ట్ 1 అనుకున్నాం. ఈ పార్ట్ 1 ఫైండ్ అవుట్ చేసాం. మనకి 2π + 4/3 వచ్చింది ఆన్సర్.
ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఏం కావాలి, సెకండ్ పార్ట్ ఇది కావాలి, దీనిది కాకుండా ఇది కావాలి. ఇది కావాలంటే ఇది ఏంటిది, టోటల్ సర్కిల్ ఏరియాలోంచి పార్ట్ 1 ఏరియా తీసేసామనుకోండి ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ ది పార్ట్ 2 వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ది సర్కిల్కి ఫార్ములా ఏంటి మనకి, πr², అంతేనా. ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr² మైనస్ పార్ట్ 2 ఏమొచ్చింది మనకి 2π + 4/3. πr² అంటే π ఇంటూ ఆర్ ఏంటి, దానికి సర్కిల్ రేడియస్ ఎంత 2√2 (² మైనస్ 2π మైనస్ 4/3). 2√2² అంటే 8π మైనస్ 2π మైనస్ 4/3. దట్ ఈజ్ కూడా 8π మైనస్ 2π ఎంత 6π మైనస్ 4/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఏరియా ఆఫ్ పార్ట్ 2. బోత్ ది పార్ట్స్, ఫైండ్ ది ఏరియాస్ ఆఫ్ బోత్ ది పార్ట్స్ అని కదా, బోత్ పార్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది క్వశ్చన్ నెంబర్ 6.